రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం తెలంగాణ బీజేపీ నేత శ్రీరాములు యాదవ్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎల్బీ నగర్ లో ఉన్న శ్రీరాములు యాదవ్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారుల ఆకస్మిక తనిఖీలకు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ నేత ఇంట్లో ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు యాదవ్ మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం తెలంగాణ బీజేపీ నేత శ్రీరాములు యాదవ్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎల్బీ నగర్ లో ఉన్న శ్రీరాములు యాదవ్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారుల ఆకస్మిక తనిఖీలకు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ నేత ఇంట్లో ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని ఇస్తారు. రైట్ సార్, చెప్పండి. ఈయన పోటీ చేసినందుకు కారణంగానే ఈ ఐటీ సోదాలు జరిగాయనంటారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లేదు భారతి, ప్రధానంగా పార్లమెంట్ ఎలక్షన్స్ రానున్నటువంటి నేపథ్యంలో శ్రీరాములు యాదవ్ సంబంధించి ఈ ఐటీ దాడులు జరగడం అనేది కొంత సంచలనాత్మకమైనటువంటి విషయమే. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఫండింగ్ చేస్తారని కానీ లేదా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. ఆ మేరకు వాళ్ళు దాడులు చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఐటీ అధికారులు దీనికి సంబంధించి బయటకు ఏమీ చెప్పినప్పటికీ కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకి అండగా నిలబడతారు. ఎట్లా బీజేపీ నుంచి ఆయన మహేశ్వరం నుంచి పోటీ చేశారు కాబట్టి ఆయన బీజేపీకి ఆర్థికంగా అండగా ఉంటారు ఖచ్చితంగా అనేటటువంటి ఆలోచనతో ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు, ఆ తర్వాత ఆయన వ్యాపారాలు వీటన్నిటికి సంబంధించి దాడులు చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. దాదాపు ఈ సాయంత్రానికల్లా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఏ మేరకు అంటే ఏమన్నా లోపల ఏమన్నా అక్రమంగా ఉన్నటువంటి ఆస్తులు కానీ లేకపోతే అక్రమంగా ఉన్నటువంటి ధనం కానీ ఏమన్నా పట్టుకున్నారా లేదా తదితర అంశాలన్నీ కూడా వాళ్ళు ఎట్లాగూ బయటికి చెప్పవలసి ఉంది. కాబట్టి సాయంత్రానికి దీనికి సంబంధించినటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేవలం రాజకీయ పూరితమైనటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి రైట్స్ చేస్తున్నట్టుగా బీజేపీ శ్రేణులన్నీ కూడా భావిస్తున్నాయి. ఏదేమైనా బీజేపీ నేత ఇంటి మీద దాడి జరగడం అనేది చాలా అంటే రేర్ గా జరుగుతుంది తెలంగాణలో. అటువంటి దాడి ఈ రోజు జరుగుతుంది. ఉదయం దాదాపు 7-7:30 గంటల ప్రాంతంలో ఐటీ అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం. ఇంకా ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి విజువల్స్ కానీ లేకపోతే లోపల ఏమేమి ఉన్నాయి అనే అంశం మీద కానీ ఇంతవరకు క్లారిటీ లేదు భారతి. ఇప్పటివరకు శ్రీరాములు స్పందించారా? దీనికి సంబంధించి అసలు వారు ఏమంటున్నారు? శ్రీరాములు ప్రత్యేకంగా బయటకు వచ్చే మొత్తం మాట్లాడలేదు కానీ శ్రీరాములు చెప్తున్నటువంటి ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి దాని ప్రకారం కేవలం రాజకీయ అనేటువంటి కక్ష సాధింపు వ్యవహారంతోనే ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయేటటువంటి ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయే ప్రధానమైనటువంటి పోటీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి శ్రీరాములు గారికి సంబంధించినటువంటి ఆస్తులు లేకపోతే ఆయన ఏదైనా పెట్టుబడులు పెడతారు అనేటువంటి అంశం మీదే దీనికి సంబంధించి వస్తుంది. కాబట్టి దాన్నే ప్రధానమైనటువంటి అంశంగా ఆయన కూడా చూపిస్తున్నట్టుగా సమాచారం. ఇదేమైనా ఐటీ సోదాలు ముగిసిన తర్వాత ఆయన కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.